Hi students, in the last video, we have discussed about the syllabus of fundamentals of accounting for first BCom, first semester students. In this video, we are going to discuss about the definition of bookkeeping and accounting. మనం ఈ వీడియోలో అకౌంటింగ్ మరియు బుక్ కీపింగ్ యొక్క నిర్వచనాన్ని మరియు అకౌంటింగ్ యొక్క వివిధ లక్షణాలను తెలుసుకోబోతున్నాము. డియర్ స్టూడెంట్స్, దయచేసి మీరంతా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. Students, in this video we are going to discuss about definition of bookkeeping and accounting and also the important features of accounting. Dear students, bookkeeping is a process of recording business transactions in a systematic manner in money or money's worth. It is first basic part of accounting. Dear students, bookkeeping అనేది వ్యాపార వ్యవహారాలను సిస్టమాటిక్ మేనర్, ఒక క్రమ పద్ధతిలో డబ్బు రూపంలో నమోదు చేసే ప్రక్రియనే బుక్ కీపింగ్ అంటాము. డియర్ స్టూడెంట్స్, ప్రతి వ్యాపార సంస్థ రెండు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తుంది. ఒకటి జర్నల్, రెండు లెడ్జర్. జర్నల్ అంటే చిట్టా, లెడ్జర్ అంటే ఆవర్జా. డియర్ స్టూడెంట్స్, జర్ అంటే డే అని అర్థం, రోజు. జర్నల్ అంటే రోజువారీ వ్యాపార వ్యవహారాలను నమోదు చేసుకోవడానికి ఉపయోగించే పుస్తకమే జర్నల్. దీన్నే మనం బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అని కూడా అంటాము. బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ, తొలిపద్దు పుస్తకం అని అంటాం. తొలిపద్దు పుస్తకం, దేన్ని? జర్నల్. జర్నల్ తొలిపద్దు పుస్తకం. సో తొలిపద్దు పుస్తకంలో వ్యాపార వ్యవహారాలు డబ్బు రూపంలో ఒక క్రమ పద్ధతిలో, అంటే క్రోనాలజికల్ ఆర్డర్లో. క్రోనాలజికల్ ఆర్డర్ అంటే 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, ఇట్లా 1 తర్వాత 2వ తేదీ, 2వ తేదీ తర్వాత 3వ తేదీ, క్యాలెండర్ డేస్ ప్రకారం వరుస క్రమంలో నమోదు చేసుకోవడాన్ని క్రోనాలజికల్ ఆర్డర్లో రికార్డ్ చేసుకోవడం అంటాము. ఆ రకంగా జర్నల్లో వ్యాపార వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో రోజువారీగా డబ్బు రూపంలో నమోదు చేసుకుంటాము. అందుకనే బుక్ కీపింగ్ అనేది తొలిపద్దు పుస్తకమైన జర్నల్లో చిట్టా పద్దుల రూపంలో నమోదు చేసుకునే ఒక ప్రక్రియనే మనం బుక్ కీపింగ్ అని చెప్పుకోవచ్చు. Okay students, so it is a process of recording business transactions in a systematic manner in money or money's worth. It is first basic part of accounting. So indulo accounting rules of debit and credit, manaku personal accounts unnai, real accounts unnai, nominal accounts unnai, vaati yokka niyamalu unnai. ఆ రూల్స్ బేస్ చేసుకొని జర్నల్లో చిట్టా పద్దుల రూపంలో ఒక క్రమ పద్ధతిలో వ్యాపార వ్యవహారాలను ద్రవ్య రూపంలో నమోదు చేయడాన్నే బుక్ కీపింగ్ అని చెప్పవచ్చు. దెన్ అకౌంటింగ్ అంటే ఏమి? అకౌంటింగ్ మీన్స్ ఒకటి, బుక్ కీపింగ్ అకౌంటింగ్ లో ఒక మొదటి భాగంగా చెప్పుకోవచ్చు. బేసిక్ పార్ట్ అంటే జర్నల్లో క్రోనాలజికల్ ఆర్డర్లో వ్యాపార వ్యవహారాలను రోజువారీగా
నమోదు చేసుకునే ప్రక్రియని మనం బుక్ కీపింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. మరి అకౌంటింగ్ అంటే ఏమి? ఒకసారి మనం గూగుల్లో చెక్ చేద్దాం. ద వర్డ్ అకౌంటింగ్ కమ్స్ ఫ్రమ్ ద నౌన్ అకౌంట్. అకౌంటింగ్ అనేది నౌన్, నామవాచకం అకౌంట్ నుంచి వచ్చిందంట. ఇట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఓల్డ్ ఫ్రెంచ్ అకౌంట్ మీనింగ్ అకౌంట్. ఓల్డ్ ఫ్రెంచ్ నుంచి అకౌంట్ అనే పదం తీసుకున్నారు. దాని యొక్క మీనింగ్ ఏమంటే అకౌంట్ అని, రెకనింగ్ లేదా టర్మినల్ పేమెంట్, చివర్లో చేసే పేమెంట్ అని అర్థం. The old French term came from Latin computus meaning calculation. Okay, so computus, counting. Counting means ikkada old French term came from Latin word computus meaning calculation. So వ్యాపార వ్యవహారాలను ద్రవ్య రూపంలో నమోదు చేసి వాటిని లెక్కించడానికి సంబంధించిన పదమే అకౌంటింగ్. మనము ఏ పదానికైనా ఆ పదం యొక్క రూట్ తెలుసుకోగలిగితే మనం సులభంగా ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, అగైన్ వి గో బ్యాక్ టు అకౌంటింగ్ డెఫినేషన్. రైట్, అకౌంటింగ్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, classifying and summarizing business transactions in money or money's worth and analyzing and interpreting the results thereof. Interpreting the results thereof. This is the important definition, dear students. Accounting అనేది వ్యాపార వ్యవహారాలను డబ్బు రూపంలో నమోదు చేయడానికి సంబంధించి, క్లాసిఫై చేయడానికి సంబంధించి అంటే విభజించుట, తర్వాత సంక్షిప్తపరచడం సమ్మరైజింగ్ అంటే వ్యాపార వ్యవహారాలు నమోదు చేసి విభజించి సంక్షిప్తపరిచి వాటిని విశ్లేషించి వాటి యొక్క ఫలితాలను ఎవరికైతే అవసరమైతాయో వాళ్లకు అర్థమయ్యే రీతిలో ఇంటర్ప్రిట్ చేయడానికి సంబంధించిన వ్యవహారం అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేయడానికి 2 పుస్తకాలు వాడతామని తెలుసుకున్నాం. ఒకటి జర్నల్ చిట్టా, 2 లెడ్జర్ ఆవర్జా. ఓకే, ఆవర్జా, చిట్టా ఆవర్జా. రైట్, తొలిపద్దు పుస్తకం అంటాము జర్నల్ ను. అందులో డెబిట్ క్రెడిట్ రూల్స్ బేస్ చేసుకొని రాస్తాము. సో ఆ రకంగా రాయడాన్ని మనం బుక్ కీపింగ్ గా చెప్పుకోవచ్చు. తర్వాత లెడ్జర్కి వచ్చేటప్పటికల్లా లెడ్జర్లో వివిధ రకాల వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు, నామమాత్రపు ఖాతాలు, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగితే అన్ని వెరైటీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఖాతాలను మనము వేసుకొని వాటిని నిల్వలు తేల్స్తాము. నిల్వలు తేల్చి ఆ నిల్వలను డెబిట్ బ్యాలెన్స్లు వస్తే డెబిట్ సైడ్, ఎడమ వైపున, క్రెడిట్ బ్యాలెన్స్లు వస్తే కుడివైపున అంటే లెడ్జర్ అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఈ బ్యాలెన్సెస్ తో మనము ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాము, అంకన. ఆ తర్వాత అంకన సహాయంతో మరియు కొన్ని అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్ల సహాయంతో మనం చేసే పని ఏమంటే, ఒకటి ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాం, వర్తకపు ఖాతా తయారు చేసి గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్, స్థూల లాభం లేదా స్థూల నష్టం కనుక్కుంటాం. ఆ తర్వాత P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా, ఇది తయారు చేసి నెట్ ప్రాఫిట్ లేదా నెట్ లాస్, నికర లాభం లేదా నికర నష్టం కనుక్కుంటాం. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టి తయారు చేస్తాం. ఆస్తి అప్పుల పట్టి ఎందుకు తయారు చేస్తాము అంటే, మనము ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితి ఏంటి అని తెలుసుకోవడానికి. సో ఇదంతా కూడాను అకౌంటింగ్ లో అంతర్భాగమై ఉంటుంది డియర్ స్టూడెంట్స్.
ఈ డెఫినేషన్ ని మనం ఇంకా వివరంగా అకౌంటింగ్ యొక్క లక్షణాల రూపంలో మనం తెలుసుకుంటాం. దయచేసి మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. ఫీచర్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ యొక్క లక్షణాలు. ఫ్రమ్ ద అబోవ్ డెఫినేషన్ వి కెన్ డిరైవ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. పైన తెలిపిన నిర్వచనం ప్రకారము ఈ కింది లక్షణాలన్నీ మనము డిరైవ్ చేయవచ్చు. ఒకటి, అకౌంటింగ్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ అనేది వ్యాపార వ్యవహారాలను నమోదు చేసుకునే ఒక కళ. డ్రీమ్ కాదు ఆర్ట్ అంటే ఇక్కడ. ఓకేనా? ఆర్ట్ అంటే ఒక కళ, నైపుణ్యము అని అర్థం. అంటే ఈ నైపుణ్యానికి మనకి ఏం తెలిసిండాలి? అకౌంటింగ్ రూల్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ తెలిసిండాలి. ఆ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ సంబంధించిన రూల్స్ తెలిసిండాలి. తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు వాటిని రికార్డింగ్. మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. ఓకే, సో ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ క్లాసిఫైయింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే అకౌంటింగ్ అనేది దేనికి సంబంధించింది అంటే విభజించుట. ఏవి క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఏవి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఏవి పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, ఏవి రియల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, ఏవి నామినల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అని క్లాసిఫై చేయగలగాలి. క్లాసిఫై చేసిన తర్వాత వాటిని డబ్బు రూపంలో నమోదు చేయాలి. నాకు నా ఫ్రెండ్ ఒక బుక్ ఇస్తే నాకు నా ఫ్రెండ్ బుక్ ఇచ్చాడు అని నేను రాసుకోను. నాకు నా ఫ్రెండ్ 10 రూపాయలు విలువ చేసే పుస్తకం ఇచ్చాడు అని రాసుకుంటాను. అప్పుడు మాత్రమే అది ఒక ట్రాన్సాక్షన్ గా మనం భావించవచ్చు. అంటే నేను ఒక బుక్ స్టాల్కి వెళ్ళి ఒక నోట్బుక్ కొనాలి అంటే 10 రూపాయలు ఇవ్వాలి. అతను నాకు నోట్బుక్ ఇస్తాడు. అంటే నేను 10 రూపీస్ ఇస్తే అతను నాకు ఒక నోట్బుక్ ఇస్తాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? మా మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ ఏంటి? బుక్ స్టాల్కి వెళ్ళాను, బుక్ తీసుకున్నాను, నేను డబ్బు ఇచ్చాను. సో ప్రతి ట్రాన్సాక్షన్ మనము నగదు రూపంలో మెజర్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ సమ్మరైజింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో అన్ని వ్యాపార వ్యవహారాలను సంక్షిప్తపరచాలి. ఎలా సంక్షిప్తపరుస్తాము అంటే మనము రూల్స్ ఆఫ్ డెబిట్ మరియు క్రెడిట్ ప్రకారము రియల్, నామినల్, పర్సనల్ అకౌంట్స్ సహాయంతో లెడ్జర్ అకౌంట్లు అంటే వివిధ రకాల ఖాతాలు తయారు చేస్తాము. ఆ ఖాతాలను నిల్వలు తేలుస్తాం. అంటే కొన్ని ఖాతాలు డెబిట్ నిల్వలు వస్తాయి, కొన్ని ఖాతాలు క్రెడిట్ నిల్వలు వస్తాయి. ఓకేనా? సో ఆ రకంగా మనము అంటే మనకిచ్చే వాళ్ళు ఉంటారు, మన నుంచి తీసుకున్న వాళ్ళు ఉంటారు. మనకు ఇచ్చేవాళ్ళు అంటే మన నుంచి తీసుకున్న వాళ్ళే మనకి ఇచ్చే వాళ్ళు అవుతారు. ఓకేనా? మనం కూడాను కొంతమందికి బాకీ ఉంటాం. అంటే మనకి ఇచ్చింటారు, వాళ్ళకి మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి. ఓకే, సో అదేవిధంగా కొన్ని ఆస్తులు మనకు సంస్థలోకి వస్తుంటాయి, కొన్ని మన నుంచి బయటికి పోతూ ఉంటాయి. కొన్ని మనకు ఖర్చులుగా చూపిస్తాము, మనం ఖర్చు పెట్టినవి కొన్ని ఆదాయాలుగా చూపించాలి. ఇవన్నీ కూడాను సమ్మరైజింగ్ అంటే ఒక 1 మంత్ కావచ్చు లేదా 1 ఇయర్ కావచ్చు. టోటల్ ఎంత మొత్తం ఖర్చుగా చూపించడం జరిగింది, ఎంత మొత్తం ఆదాయంగా చూపించడం జరిగింది, ఎంత మొత్తం ఆస్తిగా చూపించడం జరిగింది, ఎంత మొత్తం అప్పుగా చూపించడం జరిగింది అనేది మనం సమ్మరైజ్ చేయగలగాలి. అది ఆ తర్వాత ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. విశ్లేషించాలి వాటిని. మనం ఇంతవరకు డిస్కస్ చేసినట్టుగా విశ్లేషించాలి వాటిని. మనము నిర్ణయాలు తీసుకోవడానికి మనము వాటిని ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత the results must be communicated to the persons who are to make decisions or form judgments. ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరైతే ఒక ఆలోచనలను లేదా ఒక నిర్ణయానికి సంబంధించిన ఆలోచనలను రూపుదిద్దడానికి ప్రయత్నిస్తుంటారో
వాళ్లకు ఈ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఫలితాలను కమ్యూనికేట్ చేయాలి, అంటే తెలియపరచాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అకౌంటింగ్ యొక్క డెఫినేషన్ ని మనము తెలుసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనం బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ డెఫినేషన్ తెలుసుకున్నాము. మీకు ఈ డెఫినేషన్ పైన ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు ప్రత్యక్షంగా కలిసి డిస్కస్ చేయవచ్చు. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోలు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గమనించిన దాని ప్రకారం 40% విద్యార్థులు యూట్యూబ్ ఛానల్ ఎంఎంకే నాగా అకాడమీ ఛానల్ చూస్తున్నప్పుడు 40% విద్యార్థులు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దానికి కారణం వాళ్లకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనే అవగాహన లేకపోవడం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానితో పాటు మీకు వీడియోలు నచ్చితే మిగతా మిత్రులతో కూడాను సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.